హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు రూట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఛానల్. మీరు ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పుకున్న టిప్స్ అన్నీ ఫాలో అవుతున్నారని అనుకుంటాను. ఎక్స్క్లూజివ్లీ పేరెంట్స్కి. ఇంకొకటి, పిల్లలకి వినిపించండి, మీవి మీరు వినండి, అందరూ కలిసి పాటించండి, తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఈరోజు మన పాత వీడియోస్కి ఆర్ ఆడియోస్కి కంటిన్యూషన్గా నెక్స్ట్, హౌ టు డెవలప్ ఎమోషనల్ బాండ్, హౌ టు మేక్ యువర్ చిల్డ్రన్ టు డెవలప్ ర్యాపో విత్ యూ. అంటే చాలామంది రీసెంట్ పీరియడ్స్లో మా పిల్లలు మా మాట వినరు, వాళ్ళు ఫ్రెండ్స్తోనే మాట్లాడుకుంటారు, మేము చెప్పింది చెయ్యరు, మమ్మల్ని ఏమీ అడగరు, ఇలాంటివి ఎక్కువ కంప్లైంట్స్ వింటున్నాం. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఇలా అని? అయ్యో, ఎప్పుడు అదే ఆలోచిస్తామండి మేము, ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినరు అంటే ఆలోచించారా అర్థం, దీనికి సొల్యూషన్ ఏంటి, అసలు ఇలా ఎందుకు జరుగుతోంది అని ఆలోచించారా అని నా ఉద్దేశం. నేను ఇప్పుడు నాకు తెలిసిన విషయాలు చెప్తాను, అవి ఎంతవరకు మీకు అప్లికబుల్ అవుతాయో చూసుకోండి. దయచేసి ఎవరు పర్సనల్గా తీసుకోవద్దు, నేను జనరల్గానే చెప్తున్నాను కాబట్టి ఒకసారి ఆలోచించండి. చైల్డ్కి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమిటి, లేదా పేరెంట్స్గా ప్రైమరీ డ్యూటీ ఏమిటి అని క్వశ్చన్ చేసుకుంటే, ఫుడ్, షెల్టర్, బట్టలు, వాళ్ళ చిన్న చిన్న అవసరాలు, పుస్తకాలు, మంచి స్కూల్లో అడ్మిషన్, వాళ్ళకి హోంవర్క్స్లో హెల్ప్, షూస్, సాక్స్, ఇంకా కావాల్సిన అడిషనల్ యాక్సెసరీస్ అనండి, థింగ్స్ అనండి, కోరికలు అనండి, ఏమైనా అనండి, ఎంటర్టైన్మెంట్, ఫన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ అనేది ఎక్కువ మంది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను. ఈ మొత్తం ఇవ్వడానికి పేరెంట్స్ మాత్రమే అయి ఉండాలా, ఇవి ఎవరైనా ఇవ్వచ్చా? ఇఫ్ దే ఆర్ ఫినాన్షియల్లీ గుడ్. లేదు, ఫర్ సమ్ రీజన్ పేరెంట్స్ అవైలబుల్గా లేరు, సో వీటిల్ని ఎవరైనా తీర్చి ఈ రిక్వైర్మెంట్ని దాన్ని కాంపెన్సేట్ చేయొచ్చా? పాసిబిలిటీ ఉందా లేదా? అంటే పేరెంట్స్ దూరంగా ఉంటే ఒక గార్డియన్ దగ్గర, లేకపోతే చుట్టాల దగ్గర, లేదా అసలు పేరెంట్స్ లేని పిల్లలు ఎక్కడైనా, లేదు పేరెంట్స్ కూడా ఉన్నారు కానీ బయట నుంచి ఎవరైనా కూడా ఇవన్నీ చేయొచ్చు అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్ అండ్ ఒపీనియన్. ఎందుకంటే మీరు చెప్తున్న ఈ సో కాల్డ్ నీడ్స్ అన్నీ కమర్షియల్ ఎలిమెంట్తో కూడుకున్నవి, అంటే కొంటే వచ్చేసేవి. సింపుల్గా చెప్పాలంటే బ్యాగ్ కొంటే వస్తుంది, భోజనం కొన్నా వస్తుంది, లేదా రా మెటీరియల్ కొని చేసినా వస్తుంది, బుక్స్, ఫీజ్, వాట్ నాట్ ఎవ్రీథింగ్, బట్టలు, నగలు, ఏమైనా మీరు ఎంత కాస్ట్లీ అయినా అనుకోండి, బట్ ఆల్ దీస్ థింగ్స్ క్యాన్ బీ పర్చేజ్డ్. ఇవన్నీ మీరు కొనగలరు. సో మీరు కొనగలరైతే డబ్బులున్న ఎవరైనా కొనగలరు, అండ్ ఎంతైనా కొనగలరు వాళ్ళ కెపాసిటీస్ని బట్టి. ఇప్పుడు ఇంకొక చిన్న క్వశ్చన్, అమ్మ నాన్న ప్రేమ, ఆదరణ, అభిమానం, నమ్మకం, ధైర్యం, ఏదన్నా లైఫ్లో హార్డెస్ట్ సిచ్యుయేషన్లో వీళ్ళు నాకు తోడున్నారు అనే మానసిక స్థైర్యం, ఇవన్నీ ఎవరివ్వగలరు? ఇప్పుడు ఇందాకటి క్వశ్చన్ని ఇప్పటి క్వశ్చన్ని మీరు కంపేర్ చేసి చూసుకోండి. వీటికి మాత్రం పేరెంట్సే కావాలి, ఆర్ ఇన్ ఎనీ వే రిలేషన్షిప్ ఉండాలి. వీటన్నిటిని మించి ఒక ఎమోషనల్ బాండ్ ఉండాలి. ఇది పిల్లలకి ఎలా తెలుస్తుంది? నాన్న రోజు ప్రేమగా ఉండు, రోజు హగ్ చేసుకో, ఇలా చెప్తే తెలుస్తుందా? మీరు చేసి చూపిస్తే, లేదా మీరు ఇలాంటి పనులు చేస్తుండగా వాళ్ళు మిమ్మల్ని చూస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, డిఫరెన్స్ తెలుస్తుంది, ఎలా ఉండాలో తెలుస్తుంది, ఎలా ఉండకూడదో తెలుస్తుంది. దీనికి ఫస్ట్ చేయాల్సిన పని, ఇంట్లో పేరెంట్స్ ఇద్దరు, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు గౌరవం ఇచ్చి మాట్లాడుకోవడం. పిల్లలు ఎదురుగుండా మరీ ముఖ్యంగా, మేమకేం తెలీదులే, నేను చెప్తున్నాగా చెయ్యి అని ఫాదర్, మీ నాన్నకు భలే తెలుసులే, ఇప్పుడు వారానికి ఒకసారి వస్తారు, నీకెందుకు నేను చెప్పొప్పిస్తాలే అని మదర్. దయచేసి పిల్లల ముందు మాట్లాడకండి. పిల్లలు ఖచ్చితంగా చాలా స్మార్ట్, వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవటానికే అమ్మ గురించి నాన్న దగ్గర, నాన్న గురించి అమ్మ దగ్గర చెప్తారు. అప్పుడు మీరేం చెప్పాలి? అవునా, నాన్న వద్దన్నారా, ఎందుకని ఉంటారు, ఉండి అడుగుదాందా అంటే అది నిజమైతే వీళ్ళు వస్తారు, అది నిజం కాకుండా వంక అయితే వద్దులే అమ్మా, అయితే నాన్న వద్దన్నారుగా, ఈసారికి ఇంకొనుక్కుందాలని వాళ్ళే చెప్తారు. సేమ్ విత్ ఫాదర్, అమ్మ వద్దందా, అమ్మ ఎందుకని, ఏమీ రీజన్ లేకుండా వద్దందే, కనుక్కుందాం, వ్యాలిడ్ అయితే మనం విందాం, కాకపోతే కన్విన్స్ చేద్దాం అంటే అప్పుడు ఇంట్లో ఉన్న 3, 4, 5 ఎంతమంది అయితే అంతమంది ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారు. సో ఏదన్నా పని చేస్తే అందరికీ చెప్పి
అందరి యాక్సెప్టెన్సీతో చెయ్యాలి అన్నది పిల్లలకు అర్థమవుతుంది. ఇది చాలా పెద్ద టాపిక్. మిగిలిన విషయాలు నెక్స్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఫస్ట్ ఇది మీరు స్టార్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. విల్ మీట్ యూ సూన్ in next video. Thank you.